బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ రాహుల్ సోదరి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పూర్ణియా జిల్లాలో యాత్ర సాగించారు. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్పై 2 కిలోమీటర్ల యాత్ర సాగించారు. మార్గమధ్యలో జాలాఘడ్ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న దాబా వద్ద రాహుల్ ఆగి టీ తాగుతూ స్థానికులతో ముచ్చటించారు. బీహార్లో అక్టోబర్, నవంబర్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం, సవరించిన ఓటర్ల జాబితాను ప్రకటించడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. లక్షలాది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని, పెద్ద సంఖ్యలో నకిలీ ఓటర్లను చేర్చారని, తద్వారా బీజేపీతో కలిసి ఓట్ల చోరీకి ఈసీ పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలుంటే రాహుల్ అఫిడవిట్ సమర్పించాలని, అలా చేరుకుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. అయితే రాహుల్ తన వాదనకే కట్టుబడుతూ బీహార్లో ఓటర్ అధికార యాత్ర కొనసాగిస్తున్నారు.